ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే ఈ బుక్ సుజునే దగ్గర నుంచి అయితే కార్డ్ అయితే తీసుకుంటుంది. ఇంకా ప్రెసెంట్ లో తను ఎవరికో ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది నాకు సెక్షన్ డి యొక్క కీ కార్డ్ దొరికిందని. ఇక ఇంకోవైపు మనం సెక్షన్ ఏ ఉండే స్పాట్ అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ కాచురాగి ఇక్కడ కూర్చొని అంతా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు మాకు ఎన్ని పాయింట్స్ వస్తాయని. తన క్యాలిక్యులేషన్ లోనైతే వాళ్ళ టీం కి హైయెస్ట్ పాయింట్స్ అయితే వచ్చాయి. ఇక ఇంకోవైపు మనం సుజునేని చూస్తాం. ఇక్కడ ఆయన కొద్ది సుజునేని అయితే ఒక సేఫ్ ప్లేస్ కి అయితే తీసుకొస్తాడు. ఇప్పుడు సుజునే ఆయన కొద్ది తోటి అంటుంది ఇబుకి నా కార్ ని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా నేను తను ఆపడానికి ఎంతో ట్రై చేశాను కానీ దీనిపై ఆయన కొద్ది సుజునేకి ఒక సజెషన్ అయితే ఇస్తాడు. తను అంటాడు అయితే నువ్వు ఈ టెస్ట్ లో నుంచి డ్రాప్ అవుట్ అవ్వు, ఇంకా ఇబుకి ఇంకా కార్డ్ సంగతిని నేను చూసుకుంటా. దీనిపై సుజునే అంటుంది నేను అలా చేయలేను, నేను అలా చేశానంటే మన క్లాస్ పాయింట్స్ తగ్గుతాయి, ఇంకా ఇలా జరిగిందంటే నేను క్లాస్ ఏలోకి వెళ్ళలేను. దీనిపై ఆయన కొద్ది అంటాడు నువ్వు అసలు సెక్షన్ ఏలోకి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు. దీనిపై సుజునే అంటుంది ఎందుకంటే మా అన్న ముందు నన్ను నేను నిరూపించుకుందామని అనుకుంటున్నాను, నేను ఒక యూజ్లెస్ కాదని. ఇంకా తను అంటుంది నాకు గనుక ఫ్రెండ్స్ ఉంటే ఈ కార్డ్ అసలు పోయి ఉండేది కాదు. దీనిపై ఆయన కొంచెం అంటాడు అయితే నువ్వు ఇప్పుడు రియలైజ్ అవుతున్నావా. ఇంకా తను అంటాడు నేను అన్నది కానీ నువ్వు ఒంటరిగా ఏ పని చేయలేవు, కానీ బాధపడకు నేను నీకు ఎప్పుడు హెల్ప్ చేస్తా. ఇక ఇలాగే మాట్లాడుతూ ఆయన కొద్ది సుజునేని నిద్రపోయేలా చేస్తాడు. ఇక ఇలా చేసిన తర్వాత ఆయన కొద్ది సుజునేని మిస్ సాయి దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. ఇప్పుడు మిస్ సాయి వీళ్ళిద్దరిని చూసి అంటుంది తనకేమైంది. దీనిపై ఆయన కొద్ది అంటాడు సుజునేకి చాలా ఫీవర్ గా ఉంది, అందుకే మీరు తన్ని ఇక్కడే రెస్ట్ తీసుకొని ఇవ్వండి. దీనిపై మిస్ సాయి అంటుంది అలాగైతే నువ్వు సుజునేని డ్రాప్ అవుట్ చేయాల్సి ఉంటుంది, ఇంకా డ్రాప్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసు కదా. ఇక ఇక్కడ ఆయన కొద్ది ఇదంతా విని సుజునేని డ్రాప్ అవుట్ చేయడానికి అగ్రి అవుతాడు. ఇక ఇంకోవైపు సెక్షన్ డి లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది సుజునే డ్రాప్ అవుట్ అయిందని. ఇంకా ఇక్కడే మనం ఆయన కోజిని ఇంకా యోసుకిని చూస్తాం. ఇప్పుడు ఆయన కోజి యోసుకి చెప్తాడు కార్డ్ ని ఇబుకి దొంగలించింది. ఇంకా ఆయన కోజి అంటాడు సుజునే డ్రాప్ అవుట్ అవ్వడం వల్ల ఇంకా మన టీం లీడర్ గురించి పక్క టీం వాళ్ళకి తెలవడం వల్ల మన పాయింట్స్ అనేవి చాలా మైనస్ అవుతాయి. దీనిపై యోసుకి అంటాడు ఈ టెస్ట్ వల్ల మనకి చాలా పాయింట్స్ వస్తాయని నేను అనుకున్నాను, కానీ చూస్తుంటే ఇదే క్లాస్ డి యొక్క ది ఎండ్ అనిపిస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే దీని తెల్లారే రిజల్ట్ డే అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అన్ని సెక్షన్స్ ఉంటాయి, వాళ్ళ టీచర్స్ కూడా ఇక్కడే ఉంటారు. అంటే ఈ గ్రూప్స్ కి సంబంధించి వాళ్ళ క్లాస్ టీచర్స్ అయితే వీళ్ళకి ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఇక్కడ టీచర్ చెప్తాడు వేరే గ్రూప్ కి సంబంధించిన లీడర్ పేరు నీకు తెలుసుంటే ఇందులో రాయి, ఇంకా నీకు వాళ్ళ పేరు తెలియకపోయినా లేకపోతే డౌట్ గా ఉన్నా రాయని అవసరం లేదు. ఇక ఇంకో వైపు మనం సెక్షన్ బి ని చూస్తాం. ఇక్కడ ఇచ్చినోసే అంటుంది మాకు ఎలాగో 200 పాయింట్స్ వస్తాయి, ఇంకా పక్క టీం లీడర్ గురించి కూడా మాకు ఎక్కువగా తెలీదు, అందుకే నేను దీన్ని బ్లాంక్ గా వదిలేస్తున్నాను. ఇక ఇంకో వైపు సెక్షన్ డి వాళ్ళు అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సాకురా ఆయన కొద్దితో అంటుంది నీకేమనిపిస్తుంది మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి. ఇక ఇది విని ఆయన కొద్ది అయితే పెద్దగా రిప్లై ఇవ్వడు. ఇక దీని తర్వాత ఇక్కడ ఉన్న సెక్షన్స్ అన్ని బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తాయి. ఇంకా వీళ్ళందరూ ఇలా ఉంటుండగానే వెనక నుంచి రుయన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక రుయన్ ని చూసి మిగిలిన వాళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇక్కడ కాచురాగి అంటాడు రుయన్ నీ హెల్ప్ కి చాలా థ్యాంక్స్, ఇక్కడ నీ హెల్ప్ వల్లే క్లాస్ ఏ కి 500 కంటే ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. అంటే పాయింట్స్ ఇంకా రాలేదు, అది జస్ట్ అతని క్యాల్కులేషన్. ఇక ఇది విని రుయన్ ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తాడు. ఇంకా తనంటాడు ఆగు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఇక ఇదంతా విని కాచురాగి కొంచెం షాక్ లోకి వెళ్ళిపోతాడు. తనంటాడు దీనికి అర్థం ఏంటి. ఇక దీని తర్వాత మనం వీళ్ళిద్దరి ఫ్లాష్ బ్యాక్ ని అయితే చూస్తాం. సో ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోలే వీళ్ళు దేని గురించో మాట్లాడుకుంటున్నారు అనేది, వీళ్ళు దేని గురించి మాట్లాడుకురు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు రుయన్ అంటాడు నువ్వేమనుకుంటున్నావు, నేను ఈ టెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తానని అనుకుంటున్నావా. ఇది విను నాకు కష్టపడడం అంటే అంతగా ఇష్టం ఉండదు. ఇంకా ఇక్కడ మనకు తెలుస్తుంది రుయన్ టెస్ట్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచే సెక్షన్ ఏ వాళ్ళతోటి ఒక కాంట్రాక్ట్ అయితే చేసుకున్నాడు. దీంట్లో సెక్షన్ సి వాళ్ళు సెక్షన్ ఏ వాళ్ళకి 200 పాయింట్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకా రుయన్ వేరే గ్రూప్స్ కి సంబంధించిన లీడర్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కాచురాగికి అయితే ఇస్తాడు. దీనిపై కాచురాగి అంటాడు నేను నమ్మాలంటే నాకు వేరే క్లాస్ లీడర్స్ యొక్క కీ కార్డ్ యొక్క ఫొటోస్ కావాలి. ఇక ఇది విని రుయన్ కూడా దీనికైతే అగ్రీ చేస్తాడు. ఇక దీని తర్వాత రుయన్ వీళ్ళ క్లాస్ కి సంబంధించిన ఇద్దరిని కొట్టి స్పై గన్ అయితే పెడతాడు. సో ఆ ఇద్దరు అనేది మనకు ముందే తెలుసు, ఒకటి ఇబుకి ఇక ఇంకొకరు వచ్చేసి సెక్షన్ బి లో ఉన్నారు. ఇంకా మనకి ఇది కూడా తెలుస్తుంది ప్రతి క్లాస్ కి 300 పాయింట్స్ అయితే ఇచ్చారు కదా, దానిలో 200 పాయింట్స్ ఏమో కాచురాగికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా మిగిలిన 100 పాయింట్స్ ని కూడా తను ఖర్చు పెట్టాడు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత తను వాళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ డ్రాప్ అవుట్ చేపించాడు. ఒక ఇబుకి ఇంకా సెక్షన్ బి లో ఉన్న తన్ని వదిలేసి ఇంకా తను కూడా సీక్రెట్ గా ఐలాండ్ లోనే ఉన్నాడు. ఇంకా ఇక్కడ మనకి ఇది కూడా తెలుస్తుంది సెక్షన్ ఏ వాళ్ళు 2 గ్రూపులుగా డివైడ్ అయ్యారు. సెక్షన్ ఏ లోనే 2 గ్రూపులు, ఒకటి సకాయనాగిది ఇంకొకటి కాచురాగిది. ఇంకా రుయన్ మనకి ఇది చెప్తాడు తనకి సకాయనాగి గ్రూప్ లో ఉన్న ఒక అతను అయితే హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా ఇతని వల్లే తనకి సెక్షన్ ఏ యొక్క గ్రూప్ లీడర్ గురించి తెలిసిపోయింది. ఇంకా రుయన్ కాచురాగికి ఫొటోస్ ని చూపిద్దామంటే తన కెమెరా అయితే ఖరాబ్ అయింది. అందుకే తను ఇబుకి చెప్పి పర్సనల్ గా కాచురాగికి సుజునే యొక్క కార్డ్ అయితే చూపించింది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత
మనం రిజల్ట్ వచ్చిన రోజునైతే చూస్తాం. ఇంకా మార్నింగ్ టైం అంటే రిజల్ట్ ఇంకా కొంతసేపు ఉందనగా ఇక్కడ రూయని వెతుక్కుంటూ వాళ్ళ టీచర్ అయితే ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు తనకి అదే ఫామ్ ని ఇస్తాడు. ఏ ఫామ్ లోనైతే వీళ్ళ లీడర్స్ పేరు అయితే రాయాలి. ఇక తను వెంటనే అన్ని సెక్షన్స్ కి సంబంధించిన లీడర్స్ యొక్క పేర్లు అయితే రాస్తాడు. అందులో వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళ ఫొటోస్ అయితే చూపిస్తా. ఎండింగ్ లోనైతే సుజునే ఉంటుంది. సో రూయన్ బట్టి మనం చూసుకుంటే ఇప్పుడు తనకే హైయెస్ట్ పాయింట్స్ వచ్చాయి వాళ్ళ క్లాస్ కే. ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రిజల్ట్ లో లాస్ట్ ప్లేస్ లో ఉంది ఎవరో కాదు, సెక్షన్ సి. వాళ్ళకి వస్తాయి 0 పాయింట్స్. ఇంకా లాస్ట్ థర్డ్ ప్లేస్ లో సెక్షన్ ఏ వాళ్ళకి 120 పాయింట్స్ వస్తాయి. ఇంకా సెకండ్ ప్లేస్ లో సెక్షన్ బి వాళ్ళకి 140 పాయింట్స్ వస్తాయి. ఇంకా ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఎవరో కాదు, సెక్షన్ డి 225 పాయింట్స్. ఇంకా ఇదంతా విని రూయన్ ఇంకా కాచురాగి అయితే మొత్తం షాక్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళని ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఏంటంటే సెక్షన్ డి ఫస్ట్ వచ్చింది. ఇక దీని తర్వాత వీళ్ళందరూ బోట్ లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మనం చూస్తుండగానే అక్కడ కోఎన్జీ ఉంటాడు. కోఎన్జీని చూసి అందరికి అంతగా ఏమీ అనిపించదు. కానీ సూడోన్ అయితే తన మీద చాలా కోపంగా ఉంటాడు. ఇంకా ఇక్కడ మనం ఆయన కోజిని చూస్తాం. తను సైలెంట్ గా ఇక్కడి నుంచి జంప్ అవుతాడు. దీన్ని చూసి సుజునే తన వెనకాల వెళ్లి తన్ని పట్టుకుంటుంది. సుజునే అంటుంది, అసలు నువ్వేం చేసావు? ఇక ఈ సీన్ అయితే ఇక్కడే కట్ అవుతుంది. ఇంకోవైపు మనం సకాయ్ నాగిని అయితే చూస్తాం. ఇప్పుడు తనంటుంది, ఈ టెస్ట్ వల్ల ఇప్పటి నుంచి ఎవరు కాచురాగిని నమ్మరు. ఇక ఇంకోవైపు మనం చూస్తే రూయన్ తో కలిసి కాచురాగిని మోసం చేసిన అతన్ని అయితే చూస్తాం. అతన్ని చూసి కాచురాగి అంటాడు, నువ్వే కదా రూయన్ తో కలిసి ఇదంతా చేసింది. కానీ ఇక్కడ చూస్తే తను కాచురాగిని తిట్టి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇంకోవైపు మనం సెక్షన్ బి కి సంబంధించి ఇచినోసెన్ అయితే చూస్తాం. తనంటుంది, నీకు గుర్తుందా టీచర్ ఏం చెప్పిందో? మన దగ్గర పాయింట్స్ ఉంటే మనం ఏదైనా కొనుక్కోవచ్చు. దీని తర్వాత మనం ఇబుకి ఇంకా రూయన్ ని చూస్తాం. ఇక్కడ రూయన్ ఇబుకి తోటి అంటాడు, నీకు తెలుసా మనకి 0 పాయింట్స్ ఎందుకు వచ్చాయో అనేది? అదెందుకంటే మనం క్లాస్ డి యొక్క గ్రూప్ లీడర్ ని తప్పుగా చెప్పడం వల్ల. ఇక మనం ప్రెసెంట్ లో ఆయన కోజీ ఇంకా సుజునే అయితే చూస్తాం. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఆయన కోజీ నిజంగా ఎంత పెద్ద మాస్టర్ మైండ్ అనేది. ఇక్కడ ఆయన కోజీ సుజునే తోటి అంటాడు, నువ్వు అసలు లీడరే కాదు. ఇది విని సుజునే కార్డ్ గురించి అయితే అడుగుతుంది. దీనిపై ఆయన కోజీ తన దగ్గర ఉన్న కార్డ్ అయితే చూపిస్తాడు. దాంట్లో మనం చూస్తే ఆయన కోజీ పేరు అయితే ఉంటుంది. ఇప్పుడు సుజునే అంటుంది, దీని మీద అసలు నీ పేరు ఎలా వచ్చింది? సో ఇప్పుడు ఆయన కోజీ తన ప్లాన్ గురించి మొత్తం అయితే చెప్తాడు. సో ఇక్కడ పాస్ట్ లో మనం చూసినట్టయితే ఇక్కడ ఆయన కోజీకి తెలుసు ఏదో ఒక మంచి రీజన్ లేకుండా మనం మన గ్రూప్ లీడర్ ని చేంజ్ చేయరాదని. ఇంకా ఆయన కోజీకి ఈ విషయం కూడా ఫస్ట్ నుంచి తెలుసు, ఈ బుకి వాళ్ళ మీద స్పైయింగ్ చేస్తుందని. అక్కడ తనే కావాలని ఈ బుకి ఒక బ్యాగ్ ని తీసి దాంట్లో ఉన్న కెమెరాని పని చేయకుండా చేస్తాడు. ఇంకా మనం ఇంతకు ముందు ఎపిసోడ్ లో చూసాం కదా, ఎవరు ఈ బుక్ దగ్గర ఉన్న బ్యాగ్ ని ఎత్తుకుపోయారు. అది ఎవరో కాదు, ఆయన కోజీ. ఇక దీని వల్ల ఈ బుక్ పర్సనల్ గా కాచురాగికి కార్డ్ చూపించాల్సి వచ్చింది. ఇక ఆయన కోజీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సుజునేని డ్రాప్ అవుట్ చేయడం. ఇంకా మనకు తెలిసిందే అప్పుడు సుజునే యొక్క హెల్త్ అంతగా బాగాలేదు. అందుకే ఆయన కోజీ యామహోచికి చెప్పి కావాలని సుజునే యొక్క నెత్తిలో మట్టిని అయితే వేయమంటాడు. ఇంకా ఆయన కోజీ యామహోచిని ఒప్పియడానికి తనకి సాకురా యొక్క ఈమెయిల్ అడ్రస్ ని ఇస్తానని చెప్తాడు. సో మనకు తెలిసిందే కదా, ఇంత ముందు ఎపిసోడ్ లో ఆయన కోజీ సుజునేని కార్డ్ చూపించమని చెప్పాడు. తను చెప్పినట్టే సుజునే ఇక్కడ తనకి కార్డ్ ని చూపిస్తుంది. ఇంకా దీని ఈ బుక్ కి కూడా చూస్తుంది. ఇక సుజునే నెత్తిలో అంత మట్టుడడం వల్ల తను స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఈ బుక్ కి సుజునే యొక్క కార్డ్ అయితే తీసుకుంటుంది. ఇంకా వీళ్ళ గ్రూప్ కి సంబంధించి గైడ్ బుక్ ని కాలబెట్టింది కూడా ఎవరో కాదు, ఆయన కోజీ. ఇదంతా ఆయన కోజీ ఈ బుక్ ఇక్కడి పారిపోవడానికి చేశాడు. ఇక ఆయన కోజీ ప్లాన్ చేసినట్టే ఈ బుక్ ఇక్కడి అయితే పారిపోతుంది. ఇంకా కార్డ్ తీసుకువెళ్లి రూయన్ కి ఇంకా కాచురాగి అయితే చూపిస్తుంది. ఇక్కడ కాచురాగి ఇక రూయన్ ఏమో సుజునే క్లాస్ లీడర్ అని అనుకున్నారు. ఇక దీన్నే ఛాన్స్ గా తీసుకుని ఆయన కోజీ ఎవరికి చెప్పకుండా వాళ్ళ గ్రూప్ లీడర్ అయితే అవుతాడు. ఇంకా ఆయన కోజీకి ఫస్ట్ రోజు తెలిసిపోయింది క్లాస్ యొక్క లీడర్ ఎవరు అనేది. ఇంకా తనకి ఇది కూడా తెలుసు, రూయన్ ఇంకా ఐలాండ్ లోనే ఆగాడని. ఇంకా రూయన్ దగ్గర ఉన్న వాకీ టాకీ వల్ల ఆయన కోజీ కనిపెట్టాడు రూయన్ ఈ క్లాస్ యొక్క లీడర్ అని. సో ఇదే మన ఆయన కోజీ యొక్క ప్లాన్. ఈ ప్లాన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా తనంటాడు, ఈ ప్లాన్ వల్ల నేను మన గ్రూప్ ని గెలిపించాను. దీనిపై సుజునే అంటుంది, నీకు సెక్షన్ ఏలోకి వెళ్లాలని లేదు కదా, అయినాక నేను మన గ్రూప్ ని ఎందుకు గెలిపించావు? ఇప్పుడు ఆయన కోజీ దీనికి రిప్లై ఇచ్చేలోపే ఇక్కడికి సెక్షన్ డి లో ఉన్న వాళ్ళంతా వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి సుజునేకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు ప్లాన్ అంతా ఎవరు చేశారనేది. సో వీళ్ళు అనుకుంటున్నారు మనం గెలవడానికి కారణం సుజునే అని. ఇక వీళ్ళంతా ఇలా ఉంటుండగానే ఇక్కడికి కుషిదా అయితే వస్తుంది. ఇప్పుడు కుషిదా ఆయన కోజీతో అంటుంది, సుజునే చాలా ఫేమస్ అయినా కానీ తను నాకు నచ్చదు. ఇక దీని తర్వాత మనం ఆయన కోజీని ఇంకా మేమ్ ని చూస్తాం. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం చూసాం కదా, ఆయన కోజీని ఎవరో కావాలని ఈ స్కూల్ నుంచి వెళ్ళగొట్టాలని అనుకుంటున్నారు. ఇంకా అది ఎవరో కాదు, ఆయన కోజీ వాళ్ళ నాన్న. సో ఇప్పుడు మనం ఈ సీజన్ యొక్క ఫైనల్ సీన్ అయితే చూస్తాం. ఈ సీన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. నేనైతే ఎడిట్ చేసి పెట్టాను, మీరు వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మనం సుజునేని ఇంకా ఆయన కోజీని చూస్తాం. ఇక్కడ సుజునే ఆయన కోజీతో అంటుంది, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలా అని చెప్పి నువ్వు లేకుండా నేను ఏ పని చేయలేనని కాదు. ఇంకా ఇప్పటి నుంచి నేను నిన్ను నా ఫ్రెండ్ అని అనుకుంటున్నా. ఇంకా నువ్వు లేకుండా నేను ఏ పనైనా చేసుకోగలను. ఇంకా ఇక్కడే సుజునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ సుజునే ముందు మనం ఆయన కోజీని చూస్తే తను అసలు ఇవన్నిటి పట్టించుకోడు. ఇక్కడ తను అంటాడు, సుజునే నేను అసలు ఎప్పుడు నిన్ను నా ఫ్రెండ్ గా భావించలేదు. ఇంకా అది నువ్వైనా
అయినా కానీ, కుషిదే అయినా కానీ, అది యోసికి అయినా కానీ, మీరంతా నాకు కేవలం టూల్స్ లాంటి వాళ్ళు. ఇంకా ఈ లోకంలో గెలవడమే అంతా. ఇంకా దానికోసం నేను దేని సాక్రిఫైస్ చేయడానికైనా రెడీ. ఇంకా ఇన్ ది ఎండ్ నేను గెలిచే తీరుతాను. సో ఈ సీన్ ని చూసిన తర్వాత నాకు అనిపించలేదు ఆయన కొంచెం ఒక నార్మల్ పర్సన్ అని. ఇంకా మనకి ఈ సీజన్ లో అయితే పెద్దగా వైట్ రూమ్ గురించి ఏ క్లారిటీ లేదు. ఇంకా ఆయన కొంచెం వాళ్ళ నాన్న అసలు తన స్కూల్ నుంచి ఎందుకు వెళ్ళకూడదామని అనుకుంటున్నాడు కూడా తెలియదు. ఇంకా ఇక్కడ ఎవరిని నమ్మని సుజునే ఆయన కుజిని నమ్మింది. ఇంకా దీని నెక్స్ట్ సీజన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక యానిమేకి సంబంధించి మిగతా విషయాలన్నీ నెక్స్ట్ సీజన్ లో మాట్లాడుకుందాం. సో మీకు యానిమే యొక్క నెక్స్ట్ సీజన్ కావాలంటే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా డాండెడ్ అండ్ సీజన్ 1 అయిపోయిన కాంచి నాకు చాలా కామెంట్స్ వచ్చాయి సీజన్ 2 అని. సో సీజన్ 2 అనేది మనకి జూలై 3 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో యానిమే స్టార్ట్ అయినాక నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ఫస్ట్ సీజన్ సాంగ్ అయితే చాలా బాగుండే. సెకండ్ సీజన్ లో ఏ సాంగ్ వస్తుందో తెలీదు. ఇక మీరు కింద కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ నేను ఏ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయాలో అనేది. ఇక ఆ కమెంట్స్ ని బట్టి నేను కమ్యూనిటీలో పోస్ట్ అయితే చేస్తాను. ఏ 2 యానిమేస్ కి ఎక్కువ ఓట్స్ వస్తే నేను అవి రెండింటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక యానిమేకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేసి చెప్పండి. అక్కడ నేను మీ కమెంట్ కి రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇంకా అసలే చెప్పడం మర్చిపోయాను. వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.